హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి విప్రో మరియు 24/7 AI కంపెనీస్ నుంచి అయితే ఫ్రెషర్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. అయితే వీళ్ళు రెఫరెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు కంపెనీస్ నుంచి మనకు వేకెన్సీ రావడం జరిగింది కాబట్టి అండ్ మీకు కొంచెం వీడియో లెంత్గా అనిపించవచ్చు. మీకు షార్ట్ టైంలో నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్ అన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ప్రెసెంట్ జాబ్ సెర్చ్లో ఉండి వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ జాబ్ అప్డేట్స్ ఎక్కడ మనం తెలుసుకోవచ్చు అనుకుంటే వాళ్ళకైతే మన ఛానల్ గురించి ఒకసారి అయితే రెఫర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విప్రో నుంచి కంటెంట్ మోడరేషన్ అనే రోల్ కింద మనకి వేకెన్సీస్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క విప్రో కంపెనీ వాళ్ళు వచ్చేసి మార్చ్ 11వ తారీఖు నుంచి మార్చ్ 13వ తారీఖు వరకు బెంగళూరు లొకేషన్లో వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కోసం మాత్రమే. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు. 2.5 నుంచి 2.75 LP వరకు మీకు శాలరీ కూడా ఆఫర్ చేస్తారు. అయితే మెయిన్కి ఇక్కడ మీరు కంటెంట్ రివ్యూవర్ కింద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్లో అయితే మీరు అయితే పాస్అవుట్ అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవన్నీ కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండి మీ దగ్గర అన్ని మార్క్స్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఓన్లీ 2022 అండ్ అబోవ్ పాస్అవుట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. క్యాండిడేట్స్ షుడ్ బి లివింగ్ ఇన్ బెంగళూరు లొకేషన్ ఆర్ విల్లింగ్ టు రీలొకేట్ ఇమీడియట్లీ. ఎవరైతే బెంగళూరులో నివసించే క్యాండిడేట్స్ అంటే రీలొకేట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది. ఇంకా ప్రీ ఫుడ్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తారో వాళ్ళు అప్డేట్ రిజ్యూమ్తో పాటు మీరు వచ్చేటప్పుడు అడిషనల్గా కొంచెం ఫుడ్ అయితే తీసుకొని రండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇంటర్వ్యూ అప్పుడు కొంచెం ఆ రోజు లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో అడిషనల్గా కొంచెం ఫుడ్ కూడా అయితే క్యారీ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారండి. ఇది విప్రో నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి 24/7 AI కంపెనీ నుంచి కూడా మనకు వచ్చేసి వాయిస్ అండ్ నాన్ వాయిస్లో మనకి వేకెన్సీస్ రావడం జరిగింది. టోటల్గా 2 నోటిఫికేషన్ వచ్చి ఇదే కంపెనీ నుంచి టోటల్గా 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ గురించి మీకు అయితే చెప్తాను. ఇక్కడ ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. అయితే వీళ్ళు వచ్చేసి కూడా వాకిన్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా మండే టు ఫ్రైడే టైప్లో. నెక్స్ట్ దీనికి సంబంధించి మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th డిప్లొమా 3 years కావచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్ PE బీటెక్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. శాలరీ రేంజ్ వచ్చేసి ఇక్కడ వాయిస్ అండ్ నాన్ వాయిస్ అప్ టు ఇన్నర్ 4.5 LP వరకు అయితే మీకు అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు కూడా మీకు 2-way ఫ్రీ క్యాబ్ ఇస్తారు. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ వీక్లీ అయితే 5 days అయితే వర్కింగ్ డేస్ ఉంటుంది. 2 days రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే మనకి పర్మనెంట్ నైట్ షిఫ్ట్స్ అండ్ రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో షిఫ్ట్స్ బేస్ మనం అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరైతే క్లియర్గా చూసుకోండి. ప్రీవియస్గా ఎవరైతే 30 daysలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. 0 to 15 days నోటీస్ పీరియడ్ ఉంటుంది. అంటే వితిన్ 1 week లేదా 10 daysలో మీరైతే జాయిన్ కూడా అవ్వాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అండ్ ఇదే కంపెనీ నుంచి మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద కూడా మనకి 200 వేకెన్సీస్తో మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది బెంగళూరు లొకేషన్కి. అలాగే దీనికి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు. శాలరీ రేంజ్ వచ్చేసి 2.6 LP నుంచి 4.5 LP వరకు అయితే ఇస్తారు. సో డిపెండ్స్ ఆన్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి అయితే ఉంటుంది. 18 to 35 years ఏజ్ అయితే ఉండాలి. 5 days ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. 2 days మీకు రొటేషన్గా వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా మనకి షిఫ్ట్ వైజ్గా వర్క్ అయితే మనం అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మీకు ప్రీవియస్గా నోటిఫికేషన్ ఏం చెప్పాను అదే అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ కాలర్ వాట్సాప్ పెట్టి వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ రెజ్యూమ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే వాకిన్స్ ఆర్ ఆల్సో వెల్కమ్, ప్లీజ్ మెన్షన్ మై రెఫరెన్స్ డ్యూరింగ్ యూ విజిట్. అంటే మీరు ఒకవేళ వన్స్ ఇంటర్వ్యూకి వస్తున్నట్టు నా రెఫరెన్స్ అయితే మెన్షన్ చేయని చెప్పి చెప్తున్నారు. HR రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదండి మెయిన్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్. డిస్క్రిప్షన్లో మీకు ఈ 3 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీలో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చదువుకొని ఆ తర్వాతనే కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే వాకిన్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే నేను షార్ట్ టైంలో మెయిన్ డీటెయిల్స్ చెప్పాను. డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని అయితే వాకిన్కి అయితే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కనుక మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.